ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి భారీ ఓటే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఓటు లభించిందని చెప్పాలి. ఈ రఘురామకృష్ణంరాజు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నడుస్తున్న కేసులన్నీ కూడా తెలంగాణ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ చేయాలని అడగడం కూడా జరిగింది. సో ఈ రెండు కేసుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు భారీ ఓటు ఇచ్చింది. ఈ రెండు కేసులను కూడా డిస్మిస్ చేసేసింది. మీరు ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు? మీకు అసలు ఏం అవసరం ఉంది? మీకు ఏం సంబంధము? ఇది రాజకీయకి సంబంధించిన కేసులా ఉంది. అసలు ఎక్కడ నడిస్తే కేసులు ఎందుకు మీకు అక్కడికే ట్రాన్స్ఫర్ చేయాలని మీరు ఎందుకు అడుగుతున్నారు అంటూ కూడా, ఇది రాజకీయంగా మీరు అడుగుతున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది రఘురామకృష్ణ మీద లాయర్తో. సో దీంతో సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేసింది. బెయిల్ రద్దు రెండు కేసుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలనే దాన్ని కూడా డిస్మిస్ చేసింది. అంతేకాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేసులను కూడా డిస్మిస్ చేసింది. సో దీంతో జగన్మోహన్ రెడ్డికి భారీ ఓటు లభించింది. ఇది రఘురామకృష్ణంరాజుకి పెద్ద షాక్ అనే చెప్పాలి. రఘురామకృష్ణంరాజుతో ఎవరు వెనకాల నుండి వేయించారో మనందరికీ తెలిసిన విషయమే. సో ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు విషయంలోనూ కేసులు బదిలీ విషయంలో రెండు కేసుల్లోనూ ఇప్పుడు ఆ పిటిషనరు ఎవరైతే వేసారో ఆ పిటిషనర్ రెండు కేసులను కూడా వాపస్ తీసుకున్నారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డికి భారీ ఓటు లభించిందనే చెప్పుకోవాలి.